ఆగాగు. ఏయ్ ఆగు. ఇటు ఇటివో. తీసుకో, ఇక నువ్వు వెళ్ళు. ఇన్ని డబ్బులా? నమ్మకం కలగట్లేదు. భీమ్రావ్ వాళ్ళ అన్నయ్య మాతో కలిసి దొంగతనం చేస్తున్నాడు. బాలా, ఇలాగే మాతో పాటు దొంగతనాలు చేస్తూ ఉండు. ఏదో ఒకనాటికి నువ్వు బాగా డబ్బున్న వాడు అయిపోతావు. ఈ డబ్బులతో అయితే చాలా రోజుల పాటు ఇల్లు గడుస్తుంది. మంగేష్ అన్న, పనైందా? అయిపోయింది. పట్టుకో, నువ్వు తీసుకో. సంతోషమేనా? ఇప్పుడు మీరు సంతోషమే, నేను కూడా సంతోషమే. ఇక వెళ్ళండి. ఇంకేదైనా పని ఉంటే చెప్పన్నా? తప్పకుండా చెప్తాను, వెళ్ళండి. ఒక పని చేస్తాను, ఇది స్వామీజీకి ఇచ్చేస్తాను. వద్దు, ఇప్పుడు సేటు గారు తిన్నగా స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. నేను ఒక పని చేస్తాను, వీటిని 2-3 రోజులు మా ఇంట్లోనే దాచిపెడతాను. ఆ తర్వాత స్వామీజీకి ఇస్తాను. బాలాని, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి లేదు, ఊరికనే ఇలా తిరగడానికి వెళ్ళాను. నువ్వు నిద్రపోలేదా? లేదు బాలా అన్నయ్య. ఎందుకు? ఎందుకంటే నాకు నీ గురించి దిగులుగా ఉంది. నా గురించి దిగులు పడ్డం ఎందుకు? నేను నీకన్నా పెద్దోడిని, నన్ను నేను కాపాడుకోగలను. మేము ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, భయం లేదులే. పద, వెళ్ళి పడుకుందాం. రా అన్నయ్య. నమ్మబుద్ధి కావటం లేదు. భీమ్రావ్ వాళ్ళ అన్నయ్య మాతో కలిసి దొంగతనం చేస్తున్నాడు. అవును, ఇక్కడ భీమరావు ఎప్పుడూ న్యాయం ధర్మం గురించి పోరాడుతూ ఉంటాడు. ఇంకా వీడి పెద్దన్నయ్య అయితే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. రేపు నలుగురికి తెలిసిందంటే ఏమంటారు? నేనేం చెప్తాను, ఒక తెల్లటి దుప్పటి మీద నల్లటి మరకలు అంటుకుంటే అప్పుడు దాని అందం పాడైపోతుంది. అలాగే ఈ భీమరావు తెల్లటి దుప్పటి, ఈ బాల నల్లటి మరక. బాలా నల్లటి మరక, నల్లటి మరక. బాలా నల్ల మరక. బాలా, నువ్వు నల్ల మరక, నువ్వు నల్ల మరక, చాలా చాలా నల్ల మరక. నల్ల మరకవి, నల్ల మరకవి, నువ్వే నల్ల మరకవి. నల్ల మరకవి, నువ్వు నల్ల మరకవి, చాలా చాలా నల్ల మరకవి. నువ్వే నల్ల మరకవి. కాదు, నేను నల్ల మరకని కాదు. కాదు, నేను నల్ల మరకని కాదు. నేనేమీ నల్ల మరకని కాదు. బాలా, బాలా ఏమైంది బాబు? ఏమైంది బాలా అన్నయ్య? చెప్పు బాలా అన్నయ్య, ఏమైంది? చెప్పు బాలా అన్నయ్య, ఏమైంది? నీకేదైనా పిడకల వచ్చిందా ఏంటి? ఎందుకు నువ్వు అంత కంగారుగా ఉన్నావు? బాలా అన్నయ్య, చెప్పు, ఏమైంది? ఏమైంది బాలా అన్నయ్య? చెప్పన్నయ్యా. నేను పెద్ద తప్పు చేశాను భీమ్. నేను దొంగతనం చేశాను. నేను నీకు కళంకం తీసుకొచ్చాను. బాలా అన్నయ్య, అసలు నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నేను మీ ఇద్దరిని అక్కడ చూశాను. ఇంతే ఇవ్వగలను. పని కావాలనుకుంటే రేపు ఇదే సమయానికి రండి, సరేనా? మేం రేపు ఇదే సమయానికి వస్తామండి. మాకు 2 నెలలు చాలులే. మీ ఇద్దరు కలిసి అక్కడ అంత కష్టపడ్డారు, అయినా సరే ఆయన 2 ఆణాలు మాత్రమే ఇచ్చాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక తప్పుడు నిర్ణయం.
దొంగతనం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాను. సేటుగారు ఇప్పుడు ఏమీ చెప్పలేడు. పదండి, తీసుకుపదండి. లేదు కెప్టెన్ గారు, మీరు ఆగండి. మీరు మీతో మా బాల అన్నయ్యని కూడా తీసుకెళ్ళండి. దొంగతనంలో తనకి కూడా భాగముంది. కానీ ఈయన నిజానికి అండగా ఉన్నాడు, చట్టానికి సహకరించాడు. ఇక మీ చట్టం ప్రకారం ఈయనకి శిక్ష వేస్తారో లేక శిక్ష మాఫీ చేస్తారో మీ ఇష్టం. కానీ చట్ట వ్యతిరేక పని చేసినందుకు తను ఇది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే న్యాయం. మొదటిసారి ఒకరు ఈ విధంగా మాట్లాడడం వింటున్నాను. లేకపోతే మనుషులెప్పుడు తమ బంధుమిత్రుల్ని కాపాడడం కోసం చట్టాన్ని పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి 1000 విధాలుగా ప్రయత్నిస్తారు. కానీ నువ్వు స్వయంగా మీ అన్నయ్యని చట్టపరమైన చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తున్నావు. న్యాయం అందరికీ సమానమే. న్యాయాధీశుడి దగ్గర నుంచి సామాన్య మనిషి దాకా అందరూ న్యాయం పక్షాన్ని నిలబడాల్సి ఉంటుంది. అంతేకాని రక్త సంబంధీకులు బంధుమిత్రుల పక్షాన కాదు. అప్పుడేగా అందరికీ న్యాయం జరిగేది. అవును కెప్టెన్ గారు, మీరు నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. చూడు భీమ్, నేను ప్రమాణం చేస్తున్నాను, నేను జీవితంలో ఇంకెప్పటికీ తెలిసి ఇలాంటి నేరం చేయను భీమ్. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను భీమ్. నేను ఈ ధన్యవాదాలు నా చిన్న తమ్ముడైన భీమ్కి చెప్పడం లేదు, న్యాయం పక్కన నిలబడే మరొక భీమ్కి చెప్తున్నాను. మనసులో ఎప్పుడైతే నీ ఆలోచన వచ్చిందో అప్పుడే అపరాధ భావం కలిగింది. అందుకే నేను అపరాధిని అవ్వకుండా తప్పించుకున్నాను. ధన్యవాదాలు భీమ్. వీళ్ళందరినీ తీసుకుపదండి. బాల అన్నయ్య, భీమ్ భీమ్ ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు? వాడిదేమన్నా రాతి గుండె ఏడవకుండా ఉండటానికి? గుండెని రాయి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది మరియు సుదీర్ఘమైన పోరాటం న్యాయ పోరాటమే. ఈరోజు భీమరావు ఈ విషయంలో గర్వపడాల్సి ఉంటుంది. ఈ న్యాయ పోరాటంలో వీడు సొంత అన్నకి
మరియు అపరాధికి ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదు. ఇలాంటి సందర్భాల్లో ప్రతి వాళ్ళు బలహీనపడతారు. కానీ భీమరావు వాటికి అతీతం. భీమ్, నాకు నిన్నే అనుమానం వచ్చింది, కానీ ఈరోజు నేను నిన్ను పట్టుకున్నాను. నాకు నీ గురించి ఎంత బాగా తెలుసంటే నేను నీ కదలికలను బట్టి చెప్పేయగలను నువ్వు ఎప్పుడేం చేయబోతున్నావని. సరే ఆనంద్ అన్నయ్య, నేనేదో కొంచెం పాలు మిగిల్చాలనుకున్నాను, దాంట్లో తప్పేముంది? తప్పేమీ లేదు భీమ్, కానీ నువ్వు ఒక్కడివే త్యాగం చేయడం ఎందుకు? అత్త, మంజుల, తులసి, ఏమైంది? చూడత్తా, మీకు తెలుసా భీమ్ ఏం చేస్తున్నాడు? ఇంటిలోకి వచ్చి తన వంతు పాలు గిన్నెలో పోసేస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకోసారి టీ తాగుతామని. నాకు నిన్నే అనుమానం వచ్చింది, పాలు ఎలా ఎక్కువ అవుతున్నాయని. నేనప్పుడే ఊహించుండాల్సింది ఇది నీ పనేనని. ఈ రోజు నుంచి నేను కూడా టీ తాగను. మన ఎవ్వరమూ టీ తాగద్దు. రేపటి నుంచి అసలు మన ఇంట్లో టీ పెట్టొద్దు. పేదరికం ఎన్నిటినో లాక్కుంటుంది. ఇప్పుడు అందరికీ టీ దూరం చేసింది, నాకు పాలని దూరం చేసింది. జీవితాంతం గుర్తుంచుకుంటాను. అలాగే ఇది కూడా గుర్తుంచుకుంటాను. మిగతా సమస్యలతో పోరాటంతో పాటు పేదరికంతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది మేము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. రండి సోదరులారా, అందరూ రండి, వచ్చి చందాలివ్వండి. మన సర్వజ్ఞ స్వామీజీకి ఆలయం నిర్మించాలి, విగ్రహం చేయించాలి. రండి సోదరులారా, త్వరగా రండి. సర్వజ్ఞ స్వామీజీకి గుడి కట్టడానికి చందాలు ఇవ్వండి. రండి, అందరూ రండి. ఇంట్లోకి సరుకులు తీసుకోకుండా ఈ చందా ఇచ్చాను. స్వామీజీ గారికి చెప్పండి, నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమని. తప్పకుండా స్వామీజీ తలుచుకుంటే నీకెంతగానో మేలు చేస్తాడు. రండి, గుడి కోసం చందాలు ఇవ్వండి. ఇదిగో తీసుకోండి, స్వామీజీకి గుడి కట్టడానికి నా వంతు చందా. ఆగు నానా, ఆగు ఆగు. ఎంతకాలం చందాలు అడుగుతుంటారు మీరు? గుడి కట్టడానికి పూర్తి డబ్బులు పోగేంత వరకు అడుగుతూనే ఉంటాం. నానా, నువ్వు వీళ్ళకిచ్చే చందా తర్వాత ఇద్దు గాని, ఇప్పుడు నేను పుస్తకాలు కొనుక్కోవాలి. ఈ డబ్బు నాకివ్వు నానా. బాబు, దానం చేయటంలో ఈ విషయానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక గొప్ప శుభకార్యం కోసం అందరికంటే ముందు ఎవరు దానం ఇస్తున్నారన్నది. దానివల్ల ఇది తెలుస్తుంది వాళ్ళది ఎంత పెద్ద మనస్సో. వాళ్ళు ఎంత ఎక్కువ చందా ఇస్తే అంత తొందరగా భగవంతుడి కృప వాళ్ళ మీద ఉంటుంది. కానీ నాన్న, నేను పుస్తకాలు లేకుండా ఎలా చదువుకోవాలి? అరే నోర్ముయ్, ధర్మం ముందు మిగతావన్నీ తక్కువే. నీ చదువు సవ్యంగా సాగాలంటే ముందు దేవుడి దయ ఉండాలి. నాన్న, నువ్వు వీళ్ళకి తర్వాత ఇవ్వచ్చుగా. రే కాసేపు నువ్వు నోరు మూసుకో. సర్వజ్ఞ స్వామి కార్యంలో అడ్డుపడితే నీకు పాపం తగులుతుంది. అర్థమైందా? సిద్ధాంత్ గారికి దండం పెట్టు. ఈ రోజు నువ్వు మన ధర్మం కోసం దానం ఇచ్చావు. స్వామీజీ నీకు తప్పకుండా మేలు చేస్తాడు. చందాలివ్వండి, గుడి కోసం చందాలివ్వండి. అందరూ రండి. పద. ఆగండి. అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని ఆపాలని, ఆపి చెప్పాలని, తనకి పుస్తకాలు కొనివ్వమని. కానీ మీరు ఆగరు, అందుకే మిమ్మల్ని ఆపలేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను పుస్తకాలు కొందామనుకుంటే, కానీ మీ దగ్గర డబ్బులున్నా కూడా మీ అబ్బాయి అడుగుతున్న పుస్తకాలు కూడా కొనివ్వడం లేదు. అరే దేవుడు, గుడి, ధర్మం అవన్నీ ముందు, ఆ తర్వాతే చదువు గిదు అన్ని. కానీ మీరు ఈ విషయం కూడా ఆలోచించాలి. మీ అబ్బాయి భవిష్యత్తుకి ఏది మంచిదో అని, ఏది చెడ్డదో అని.
కేవలం మీ అబ్బాయి ఒక్కడి భవిష్యత్తు గురించే కాదు, మొత్తం సమాజం భవిష్యత్తు కోసం. స్వామీజీ లాంటి వాళ్ళకి గుడి కట్టడమా, లేకపోతే చదువుకొని ఉద్యోగం లేక వ్యాపారం చేయటమా? అరే మీరు తినండిరా, వీళ్ళ కుటుంబంలో అందరూ నాటకాలు రాయలే, నాకు బాగా తెలుసు. మీరు తినండి. సేట్ గారు, సుష్టిగా తిన్నాను. అసలు మీరుండగా మాకు దేనికి లోటు ఉండదు. అయినా ఎవరి అదృష్టం ఎవరికి వస్తుంది? ఇంత కమ్మడి భోజనం ఉండదులేండి. ఏమైంది భీమరావు? నీ అన్నను విడిపించలేకపోయావా? నన్ను చూడు, నా దగ్గర డబ్బులు ఇంకా సత్తా రెండూ ఉన్నాయి. మేము దొంగల్ని కూడా విడిపించాం. కాని నీ అన్న నీతిమంతుడు కదా, అయినా ఇంకా లోపలే ఉన్నాడు. మరి నీకు దమ్ముంటే నీ అన్న బాలాన్ని విడిపించు, చూద్దాం. అంబేద్కర్ గురువు గారు, మీరు కూడా వెళ్ళండి మీ శిష్యుడి తోక పట్టుకొని. అలాగే నీ జాతిని, నీ స్థాయిని నీ శిష్యుడి జాతి స్థాయిలో కలిపేసుకోండి. ముందు ముందు ఏమైనా పనికొస్తుందేమో. ఏంటలా గుడ్లు అప్పగించి చూస్తున్నా? వెళ్ళు. వకీలును పెట్టుకునే స్తోమత లేదు గాని పోరాడతాడంట పెద్ద మగాడు. భీమ్, భీమ్. బాలా అన్నయ్య, మీరు వాళ్ళని వదిలేశారు, కానీ మా అన్నయ్యని మాత్రం ఇంకా లోపలే ఉంచారేంటి సార్? చూడు, వకీలు జామీను పేపర్లు పంపించాడు. ఇంకా జామీన్కి పూచీకత్తుగా డబ్బులు కూడా చెల్లించారు. నువ్వు కూడా వెళ్ళి తీసుకురా. మీ అన్నయ్యని కూడా వదిలేస్తాం. అది మాకు తెలుసండి. డబ్బులు ఇస్తే వకీల్ గారు జామీన్ పేపర్లు రెడీ చేస్తారని. చూడండి, ఇది చట్టం రూల్. నా చేతిలో ఏమీ లేదు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ ఇది చాలా తప్పు. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని వదిలేశారు మీరు, కానీ మా అన్నయ్యని ఇంకా లోపలే ఉంచారేంటండి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, రెచ్చిపోతున్నారు మీరు. వెళ్ళండి ఇక్కడి నుంచి. గురువుగారు, గురువుగారు, న్యాయం కోరి వచ్చిన వ్యక్తిని మీరు ఇలా మెడపట్టుకుని గెంటేస్తే ఇక ఈ సమాజం ముందెప్పుడు సవ్యంగా నడవలేదు. నేను ఇలా అడగలేదే. నేను దయదలిచి మా బాలా అన్నని వదిలిపెట్టండి సార్ అని నేను ఇది అడగటానికే వచ్చాను, మీరు వాళ్ళని ఎలా వదిలిపెట్టారని. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది న్యాయం డబ్బుకి శక్తికి ఎలా అమ్ముడుపోతుందో అని. అయిపోయిందని ఉపన్యాసం. ఏదేం చేయాలో మాకు తెలుసు కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పద భీమరావు, ఇంకేదైనా మార్గం వెతుకుదాం. మారుతుంది. ఈ రోజు కాకపోతే రేపు ఈ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. అప్పుడు అందరికీ న్యాయం దొరుకుతుంది. న్యాయాన్ని కొనడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా, చట్టాన్ని శాసించడానికి శక్తి ఉన్నా లేకపోయినా. ఇక ఇప్పుడు నా జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యం ఇదే. ఈ వ్యవస్థలో పరివర్తన తేవటం, ప్రజలందరికీ గౌరవంగా జీవించే హక్కుని కల్పించటం. పదండి గురువుగారు. భరతమాత నుడిపై కొత్త రాతవే
శక్తిదాతవి రాజాంగ కర్తవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా సమస్త జనులకి చరిత్ర నీ కదా భరతమాత నుడిపై కొత్త రాతవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా నీ కలమే మా బలమై అవతరించనే నువ్వు పలుకు మాట పతికి భీమగర్జనే నాయకుడేలే భీమరావ్ మహానాయకుడేలే భీమరావ్ నాయకుడేలే భీమరావ్. భీమ్, ఇప్పుడు ఎవరిని అడుగుదాం సాయం? మనకెవరు సాయం చేస్తారు? ఆనందన్నయ్య, ఇంటి దగ్గర మంజుల అక్క, తులసి అక్క ఇంకా అత్త మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆనందన్నయ్య చూడు, ఆయన్ని పని అడుగుదాం రా. మీరు మాకు ఏదైనా పనుంటే ఇవ్వండి, లేకపోతే కొంచెం డబ్బులు అప్పైనా ఇవ్వండి. రేపు మళ్ళీ మేము వస్తాం, అప్పుడు ఏదైనా పని చేయించుకోండి. దూరంగా ఉండి మాట్లాడండి. ఇప్పుడు మీరు అంటుకుంటే కనుక నా ఎద్దు కూడా మైలుపడిపోతుంది. సరే, ఇప్పుడు మేము దూరంగా ఉన్నాము, ఏదైనా పనుంటే ఇవ్వండి. మీరు ఇద్దరూ కూడా మా జాతి వాళ్ళందరినీ ఎంతగానో అవమానించారు. దానికి బదులుగా ఇప్పుడు మీరు అవమానాలు భరిస్తానంటే చెప్పండి. నేను ఇప్పుడే మీ ఇద్దరికి పనిస్తాను, డబ్బులు కూడా ఇస్తాను. పని ఏదైనా పనేగా, చెప్పండి ఏం చెయ్యాలో. నాకొక చిన్న కోరిక ఉంది. నా దగ్గర 2 ఎద్దులు ఉండాలని. కానీ 2వ ఎద్దును కొనుక్కునే స్తోమత ఇప్పటిదాకా నాకు కలగనే లేదు. కానీ నాకు కోరికైతే ఉంది. అందుకే ఇవాళ రాత్రి నేను మీ ఇద్దరిని కూడా ఇలాగే కట్టేసి ఉంచుతాను. అందుకు బదులుగా నేను మీకు డబ్బులిస్తాను. ఏంటండి మీరు ఇలా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు? మేం మిమ్మల్ని పని అడుగుతుంటే మీరేమో మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. మీ నాన్న రామ్జీ మీకోసం మనీ ఆర్డర్ పంపించాడు, కానీ దారిలో కొందరు దొంగలు అడ్డగించి డబ్బులన్నీ దోచుకున్నారు. ఆనందన్నయ్య, ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. అత్త, కూరగాయలున్నాయా? కొన్ని బంగాళదుంపలు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి. మనం బంగాళదుంప కూర వండుదాం, బాగా కారంగా. అది తింటే నోరు మండుతుంది. అప్పుడు నీళ్లు తాగుదాము, ఆ నీళ్లతోనే కడుపు నిండిపోతుంది. ఇవిగో మీ ఇద్దరికి 2 అణాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అణ. అదేంటి, మేము చాలా ఎక్కువ పని చేశాంగా. మీరు ఇంకా కొన్ని డబ్బులు మాకు ఇవ్వండి. మీ ఇంటికి సరిపడా ఇవ్వలేనుగా నేను. నేను మీ ఇద్దరిని చూశాను, మీరిద్దరు చాలా కష్టపడ్డారు. అయినా సరే ఆయన మీకు 2 అణాలే ఇచ్చాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు మా అన్నయ్యని కూడా మీతో తీసుకెళ్ళండి. దొంగతనంలో తనకు కూడా భాగముంది. మన దగ్గర డబ్బులు లేవుగా, అయితే మన బాలన్నని ఎప్పటికీ వదిలిపెట్టారా? ఇవాళ రాత్రికి ఇంట్లో చేయడానికి ఏమీ లేవు. సరే, నేను సిద్ధమే. వద్దు ఆనందన్నయ్య, నువ్వు ఎందుకు అలా అంటున్నావు? లేదు, నేను ఒప్పుకుంటున్నా. తాడు తీసుకోండి, నన్ను కట్టేసి ఎద్దులాగా చేసుకోండి. కానీ నాకు ఖచ్చితంగా ఇందుకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే మా ఇంట్లో 2 చెల్లులున్నారు, మేనత్తుంది. వాళ్ళకి భోజనం పెట్టాలి. వద్దు ఆనందన్నయ్య. లేదు భీమ్, నీకు బాధగా అనిపించవచ్చు. ఇప్పుడు మీ అన్నయ్య ఎద్దులాగా అవ్వడం తన కర్తవ్యాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిసరి. నా కర్తవ్యాన్ని నిర్వహించడం కంటే మించిన సంతృప్తి ఇంకేముంటుంది చెప్పు? నన్ను మీ ఎద్దుని చేసుకోండి. వద్దు, ఆగండి. ఆనందన్నయ్య, మన పోరాటం అంతా దీనికోసమేగా. మనం పశువులం కాదు, మనుషులమని. అంటే నా ఉద్దేశం ఇది కాదు. అది పశువుల్లో ఇంకా మనుషుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని. ఇద్దరిలో ప్రాణముంది, అందుకే ఇద్దరూ సరి సమానమే. కానీ వీళ్ళు మనల్ని వీళ్ళలాగా మనుషుల్లాగా భావించరు. అందుకని మనం పశువుల్లాగా మారకూడదు. మనం మన కర్తవ్య నిర్వహణలో
మన సొంత అస్తిత్వం స్వాభిమానం అంతమైపోతే ఇంకా కర్తవ్యం దేనికోసం? అయితే ఆకలితో చావండి, మీ అక్కల్ని మేనత్తని చావనివ్వండి. అయితే ఏంటంట? చచ్చిపోతాం. అది మనుషులమన్న గర్వంతో చచ్చిపోతాము. ఆనందన్నయ్య, ఇంటికి పదండి. పదవి లేదు తులసి అక్క, ఈ రోజు భోజనానికి ఏమీ సంపాదించలేదు. అయితే ఇవాళ మనం పస్తుందాం భీమ్. చిన్నప్పుడు చాలా సార్లు మనం ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టేవాళ్ళం. ఆకలిస్తే మళ్ళీ లెక్క పెడదాము. పద ఆనందన్నయ్య, పద. సుకు భీమ్, వాడి వయసు ఈ అబ్బాయి కంటే కూడా తక్కువ. వాడు కఠినమైన జీవితం గడుపుతున్నాడు. కానీ నేనిక్కడ చాతగాని తండ్రిలాగా కూర్చున్నాను. ఏమీ చేయడం లేదు. జీవితాలు ఇంతకన్నా ఎక్కువ ఏం పాడవాలి జీజాబాయ్? నాకెందుకు ఆందోళనగా ఉంది. నేను వెళ్తున్నాను. రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను. మీరు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ భీమ్ గట్టిపిండం. వాడు తన తండ్రిని బాగానే చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఇక్కడ ఈయన నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఏదేదో ఆలోచించుకొని వచ్చాను, కానీ కనీసం ఇక్కడికి వస్తేనైనా ఆ భీమ్ని ఇంకా మిగతా వాళ్ల పీడ విరుగుడవుతుందని అనుకున్నాను. కానీ ఇక్కడ ఈయన ఇంకెవరో పిల్లాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. సరే చేయండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ సుఖంగా లేకపోతే ఇంకెవ్వరిని సుఖంగా ఉండనివ్వను. అయిపోయింది. కడుపులో నొప్పిగా ఉందక్క. నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? అయిపోయింది. ఏమీ తినలేదుగా, అందుకే కడుపులో నొప్పొస్తోంది. నేను వెళ్ళి ఎవరినైనా అన్నం అడిగి తీసుకొస్తాను. వద్దత్తా, వద్దు, ఆగు. ఈ కడుపు నొప్పి కాసేపట్లో తగ్గిపోతుందిలే. అవునా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. తులసి చెప్తుందిగా తన కడుపు నొప్పి కాసేపట్లో తగ్గిపోతుందని. అత్త వద్దు, ఎవరిని అన్నం అడగొద్దు. నువ్వు అడిగావంటే మా సంఘర్షణకి. నోర్మోయ్, అందరూ నోర్మోయండి. సంఘర్షణ సంఘర్షణ సంఘర్షణ. ఏట్లోకి పోండి మీరు, మీ సంఘర్షణ కలిసి. మీ సంఘర్షణలో మీకు తోడుగా ఉన్నానుగా. ఏమొచ్చిందో మీరు చూస్తున్నారుగా. నేను వెళ్ళి ఎవరినో ఒకరిని అడిగి తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతారు. అత్త, నేను కూడా వస్తాను. నా పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. జీజాబాయికి మాటిచ్చాను, అందుకే వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోతున్నాను. ఏమనుకున్నాను, ఏమైంది? ఇక్కడున్నారా? ఇదిగోండి, ఆ పిల్లాడు రాసిపెట్టి వెళ్ళిపోయాడు. రాసిపెట్టి వెళ్ళిపోయాడంటే? తెలీదండి, ఇంట్లో లేడు. ఈ చీటి రాసిపెట్టి వెళ్ళాడు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఈసారి భిక్షం అడుక్కోను. కష్టపడి పని చేసుకుని స్వతంత్రంగా బతుకుతాను. ఇంకా బాగా చదువుకుంటాను. మీరు నిన్న రాత్రి మీ అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, మీ అబ్బాయి సొంతంగా బతకగలిగినప్పుడు నేనెందుకు బతకలేను? అంతేకాదు, మీ ఇద్దరి జీవితాల్లో కలతలు తేవడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరిద్దరూ గొడవ పడొద్దండి. వెళ్తూ వెళ్తూ మీకు ఒకటి చెప్తున్నాను, మీరు మీ అబ్బాయిని అలా వదిలేసి ఉండకూడదు.
వీలైతే మీరు వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు తిరిగి వెళ్ళడానికి ఇంకా ఆలస్యమైతే అప్పుడు జీవితాంతం మీరు మీ అబ్బాయి దృష్టిలో దోషిగా మారుతారు. అప్పుడు తను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించకపోవచ్చు.